ఇది తీసుకుంటాం అనమాట 15-20 మినిట్స్ ముందు, మీల్కి ముందు. అల్పాన్సో అంటే మహారాష్ట్ర మ్యాంగోస్ అంటండి. కేసర్ అంటే చూడండి అన్ని మ్యాంగోస్తో, మా బియ్యం బస్తాలన్నీ మ్యాంగోస్తో నిండిపోతాయి. మసాలా పేస్ట్ రుబ్బుకోవడం కానీ, ఆనియన్స్ అలా పచ్చడి చేసుకోవడం కానీ అలా చేసుకుంటే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట టేస్ట్. సాటర్డే సండే ఇవి తినకూడదు అవి తినకూడదు అని ఏమి ఉండదండి. చక్కగా మాకు నచ్చినవి అన్నీ వండుకొని తింటాం అనమాట. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు ఇడ్లీ అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు కదా సమయాన్ని రెసిపీస్ కూడా షేర్ చేయండి. ఇంకా పిల్లలకి మీరు షుగర్ ఇంటేక్ ఎలా ఇస్తారని అడుగుతున్నారు. సో నేను ఎలా ఇస్తాను అంటే షుగర్ చాలా మినిమల్గా ఇస్తానండి. నేను అసలు యూజువల్గా అయితే జంక్ అయితే పెట్టాను అనమాట. అలా ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతి పిల్లలకి మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే వాళ్ళు బిహేవియర్ ఉంటుంది అని నేను అనుకుంటాను అనమాట. ఒకప్పుడు నాకు తెలియక నేను మఫిన్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చేదాన్ని. అలా అలా తెలుసుకున్నాను అనమాట. షుగర్ మంచిది కాదు, కాఫ్ అయ్యి సిక్ అయ్యి ఊరికూరికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. సో అలా కాదు అని చెప్పి నేను డైట్లో చాలా మినిమల్ చేశానండి షుగర్ ఇంటేక్ అయితే. ఈవెన్ ఇడ్లీతో పాటు షుగర్ ఇచ్చేదాన్ని అనమాట. షుగరు నెయ్యి పెట్టేదాన్ని. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అని అనుకునేదాన్ని, బట్ అది కాదనమాట. ఎప్పుడో ఒకసారి టేస్ట్కి ఇవ్వచ్చు కానీ రెగ్యులర్గా మన షుగరు నెయ్యి ఇడ్లీ ఇవ్వకూడదు. అందులో భాగంగానే నేను ఈ చట్నీ తెలుసుకున్నాను అనమాట. ఒక మంచి చట్నీ అండి, పిల్లలకి హెల్తీగా చక్కగా తింటారనమాట. చట్నీలు చాలా రకాలు చేస్తారు కదా, నాదైతే బేసిక్ అనమాట, చాలా ఈజీ. నేను ఇందాక పచ్చిమిరపకాయ వేపాను కదా, సో అంతేనండి. ఇంకా పొయ్యితో పని ఏం లేదు. తాలింపు పెట్టాను అనమాట. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెడతాను. ముందర పచ్చిమిర్చి వేపుకుంటాను అనమాట, మనకి ఎన్ని కావాల్స్తే అన్ని. తర్వాత కొబ్బరికాయ, మీరు ఎంత తీసుకున్నారో కొబ్బరికి అంతా వేపించనపప్పు వేసుకుంటాను అనమాట చట్నీలో. చట్నీ గ్రైండ్ చేసే లోపు పక్కన ఇడ్లీ పెట్టేసుకున్నాను అనుకోండి, చట్నీ అయ్యేలోపు ఇడ్లీ ఉడికిపోతుంది అనమాట. సో ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో ఇడ్లీ అయితే పెట్టేశాను కదండి, అది అవుతుంది అనమాట. 10 మినిట్స్ పడుతుంది. సో ఈ లోపు ఏంటి అంటే ఇలా కాప్స్ తినే ముందు ఖచ్చితంగా మేము ఒక టిప్ ఫాలో అవుతామండి. అదేంటి అంటే ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అండి. ఇది తీసుకుంటాం అనమాట 15-20 మినిట్స్ ముందు, మీల్కి ముందు తీసుకుంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీకు షార్ప్ గ్లూకోజ్ పైకి రాకుండా కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో ఇదైతే మాకు బాగా వర్కౌట్ అయింది, మేము వాడుతున్నాం అనమాట. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లోకి ఒక 250 ml గోరువెచ్చని నీళ్ళు అనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటి అంటే మేము డైరెక్ట్గా మామూలు వాటర్ తాగినట్టు తాగారనుకోండి మన పళ్ళు ఎనామెల్ పెయింట్ పాడయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా కాకుండా స్ట్రా పెట్టుకొని తాగితే, ఎక్కడ పళ్ళకి టచ్ అవ్వకుండా తాగితే మంచిది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం కొంచెం కష్టం అండి. కొంచెం ఆ టేస్ట్, స్మెల్ చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ కొన్ని డేస్కి అలవాటు అవుతుంది అనమాట. ఎవ్రీడే అక్కర్లేదు. మీరు ఎప్పుడైతే కాప్స్ తీసుకుంటారో, ఎక్కువ కాప్స్ తీసుకుంటాం, బయటకు వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నామో, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే చైతన్య చట్నీ బ్లెండ్ చేసేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, పెద్ద వెల్లుల్లి ఒక రెబ్బ వేస్తాను అనమాట. కొబ్బరి, వేపిన శనగపప్పు 50-50 పోర్షన్లు వేస్తాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు ఇలా గ్రైండ్ చేసేసుకుంటాను. సో తర్వాత సమయా చట్నీ చూపిస్తానండి. చైతన్య చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సో చైతన్య కావాల్సిన చట్నీ తీస్తాను కదండి, మిగిలిన చట్నీ ఇంత చట్నీ ఉంచుకుంటానమాట. కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది, వేపిన శనగపప్పు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొట్టుకుంటాను కదండి. మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తినారో వాటితో పౌడర్ చేసి పెట్టుకోండి. ఇందులో నేను వాల్నట్స్, పీకన్స్, అలాగే బ్రెజిల్ నట్స్ కూడా కొన్ని వేసాను, కొన్ని పిస్తా, కొన్ని బాదం, కొన్ని జీడిపప్పులు. ఇవన్నీ ఏ నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసి చేసుకునే పౌడర్ అనమాట. సో మీకు చట్నీ ఎంత కావాల్స్తే అంత పొడి వేసుకోవడమేనండి. మీకు ఎక్కువ కావాలంటే 3 వేసుకోండి, లేదంటే 2 వేసుకోవచ్చు. నేను 2.5 వేసాను. సో ఈ రోజుకి రేపటికి సరిపోతుంది అని చెప్పి ఈ పౌడర్కి చక్కగా మంచి వాసన వచ్చి చట్నీ బాగుండడానికి ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ వేసాను అనమాట. ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతానండి ఇక్కడ. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోని ఫోర్స్ చేయను అనమాట. ఫుడ్ విషయంలో అయితే అస్సలు ఫోర్స్ చేయను. సో మీరు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అంటే ఏదో ఒక 2-3 పద్ధతులు ట్రై చేయండి. ఏదో ఒక పద్ధతి వర్కౌట్ అవుతుంది. అంతేగాని మీరు కూర్చోబెట్టి కర్ర పెట్టుకొని కూర్చొని తిను అంటే అది మీకు ప్రెషర్, వాళ్ళకి ప్రెషర్, అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం టైం ఇచ్చి, చిన్నప్పుడు అస్సలు సమయాన్ని ఏమీ తినేవాడు కాదండి, డ్రై ఫ్రూట్స్ తినేవాడు కాదు, ఫ్రూట్స్ తినేవాడు కాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది అనమాట, ఒక్కొక్క పిల్లలకి. సో అలా కొంచెం టైం ఇచ్చి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే నెమ్మదిగా ఇప్పుడు కొంచెం తింటున్నాడు అనమాట. అలా మీరు ఎవ్వరూ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు.
పిల్లలు తినట్లేదు ఇది అని చెప్పి మీకు స్ట్రెస్ వాళ్ళకి స్ట్రెస్ అలా కాకుండా కొంచెం వదిలేయండి. ఓకే ఇప్పుడు తినట్లేదు, ఒక మైట్ బి ఒక 6 నెలల పైకి తింటాడేమో. ఫస్ట్ 2.5 years సమయాన్ని అయితే ఒక్క ఫ్రూట్ కూడా తినలేదండి. నేను అన్ని స్మూతీల రూపంలో ఇచ్చేదాన్ని అనమాట. సో అలా నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ తింటున్నాడు. స్కూల్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మనం చెప్తున్నాం. సో ఇవన్నీ అర్థం చేసుకునే శక్తి ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇప్పుడు నెమ్మదిగా తింటాడు. సో అదే అనమాట, న్యూ మదర్స్ ఎవ్వరు వర్రీ అవ్వద్దు, అది తినట్లేదు అది తినట్లేదు అని. నెమ్మదిగా అన్నీ సెట్ అవుతాయండి, అన్నీ ఒక ప్లేస్కి వస్తాయన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ అనమాట, టేస్ట్కి సరిపడా, అంతే. సమ్యాన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఎంత చక్కగా ముంచుకో తింటామో పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇందులో నేను సమయానికి పోపు అవేం వేయను, పిల్లలకి డిస్ట్రాక్షన్లా ఉంటుంది కదా. ఆ కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఒకవేళ కారం దిగినా అవన్నీ ప్రాబ్లం అనమాట. ఏం లేకుండా చక్కగా ఇలా పెట్టేస్తే చక్కగా ముంచుకో తింటాడు. చూపిస్తాను చూడండి, ఆవురు మన ఎదురు చూస్తున్నాడు. చక్కగా ఇడ్లీ పైన కొంచెం నెయ్యి వేసి ఈ చట్నీ నంచుకు పెట్టండి, బలానికి బలం, చక్కగా టేస్ట్కి టేస్ట్ అనమాట. ఇడ్లీలో కూడా చాలా వేరియేషన్స్ చూపించాను కదా. ఒకసారి రాగుల ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ, లేకపోతే ఒకసారి నార్మల్ ఇడ్లీ, అలా రకరకాలు చేస్తాను. బట్ వారంలో 2 రోజులు సాటర్డే సండే మట్టుకు చక్కగా ఇడ్లీలు తింటాం అనమాట అందరం కూడా. మాకు చాలా ఇష్టం అండి ఇడ్లీ. సమ్యాన్ ఫేవరెట్ ఏంటి? ఇడ్లీ. yes. Can I have 2? సమయానికి పెట్టేసి మేము కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు మార్కెట్కి వెళ్దామండి. నాకు చాలా రోజుల నుంచి ఒక పెద్ద చేప తినాలని ఉందన్నమాట. ఒక వండర్ఫుల్ చేప అయితే తెచ్చుకుందామండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. చక్కగా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఏం ఫ్రెష్గా ఉన్నాయి చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకొని వద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగే ఉంటుందండి మాది. చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, తినేస్తాం, హాయిగా టౌన్ సెంటర్కి వెళ్తాం, చూసుకుంటాం, నచ్చిని తెచ్చుకుంటాం, మంచిగా వండుకుంటాం అనమాట. చాలా బాగుంటుందండి. అసలు వీకెండ్ వస్తే చక్కగా టౌన్ సెంటర్లో పార్క్ చేస్తాం అనమాట. పార్కింగ్ కష్టాలు ఉండవు, పెద్దగా ట్రాఫిక్లో ఉండవలసిన పని ఉండదు. లండన్లో ఉన్నప్పుడైతే కష్టపడే వాళ్ళు ఉండి కొంచెం పార్కింగ్ దొరకాలన్న, దట్టు ఎస్పెషల్లీ వీకెండ్ బయటకు వెళ్తే దొరికిపోయే వాళ్ళం ట్రాఫిక్లో అనమాట. ఇక్కడ అలా కాదు, పీస్ఫుల్గా ఒక 5 నిమిషాల్లో వచ్చేసాం, పార్క్ చేసేసాం, హ్యాపీగా షాపింగ్ చేసుకోవడమే. ఇంక ఈ గొడవలన్నీ ఉండవు అనమాట. చిన్న క్యూట్ టౌన్ సెంటర్ ఇది, బాగుంటుంది. ఇక్కడ ఒక రివర్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తారండి. చల్మర్ అని రివర్ పేరు అనమాట. చాలా అందంగా ఉంటుంది. బట్ మన ఇండియా రివర్స్తో పోలిస్తే చాలా చిన్నది అండి. ఒక చిన్న ఊరిలో ఒక చిన్న రివర్ ఉంటే ఎలా ఉంటుంది, అంతకన్నా చిన్నది, బట్ అందంగా ఉంటుంది అనమాట చూడడానికి. సో చూస్తున్నారు కదా, అదే అనమాట మన సమయాను స్విమ్మింగ్ క్లాస్కి ఎవ్రీ వీక్ వచ్చేది. సో అన్ని దగ్గరగా ఉంటాయండి, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం సీట్స్ రావడం కష్టం అనమాట. వీక్లో ఒకసారైనా మాకు ఈ టౌన్ సెంటర్ టచ్ చేయకపోతే అస్సలు మనసు అనిపించదు అనమాట. సో చక్కగా వస్తామండి. చూడండి, మంచి మంచి బ్రాండ్ షోరూమ్స్ అన్నీ ఉంటాయి. జాన్ లూయిస్ అని, అంటే టాప్ రిచువల్స్ అని, ఇలా చాలా బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా అలా విండో షాపింగ్ చేసుకుంటూ మాకు కావాల్సినవి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకో తెలియదు, ఈ స్ట్రీట్కి ఒక వైబ్ ఉంటుంది అనమాట, యూరోపియన్ వైబ్. చేపల షాప్కి అయితే వచ్చామండి. చక్కగా చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మనం వైల్డ్ కార్డ్ తీసుకోవాలి అని వస్తే అక్కడ ఏది ఉంటే అది తీసుకోవాలన్నమాట. ఇదే కావాలి అంటే దొరకడం కష్టం. మనకి ఈరోజు వైటింగ్ దొరికింది. వైటింగ్ 3 చేపలు తీసుకున్నాను. చక్కగా తీసుకెళ్ళి మంచిగా కర్రీ చేసుకుందాం. వైల్డ్ కార్డ్ చెప్తున్నానని చెప్పి ఫామ్డ్ తినకూడదని ఏం కాదండి, అవి కూడా తినచ్చు. మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట చేప. కార్ప్ ఇవి ఉన్నాయనుకోండి, అవి మనం చక్కగా ఫామ్డే తీసుకోవాలన్నమాట. వాటితో చేపల పులుసు అవి చేసుకున్నప్పుడు నేను అవి కూడా తీసుకుంటాను. అలాగే వైల్డ్ కార్డ్ ప్రాన్స్ కూడా ఉన్నాయండి. సో ఉన్నాయి కదా, సరదాగా తీసుకుందాం, అసలు ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి తీసుకున్నాం అనమాట. పైంట్, మనకు తవ్వలు అంటారు కదా, అలా ఇక్కడ ఏదో పైంట్ గ్లాస్ అనమాట. అలాంటి గ్లాసులో 2 గ్లాసులు తీసుకున్నాం. సో 6 పౌండ్లు అంట. సో అవి కూడా తీసుకున్నాం అనమాట. అవి చేపలు ఇవన్నీ తీసుకున్నాం, ఇంటికి వెళ్ళి చక్కగా చేసుకుందాం. సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుందండి మా టౌన్ సెంటర్. చూస్తే చూడండి ఎన్ని స్టాల్స్ ఉంటాయో, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్స్, ఇలా ఫిష్, రకరకాలు ఉంటాయన్నమాట. అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ నెమ్మదిగా షాపింగ్ చేసుకుంటాం.
సెకండ్ హాల్ట్ వచ్చి మ్యాంగోస్ అనమాట. మనం జనరల్గా కడతాం కదా ఎలక్ట్రిక్ బిల్ అని, గ్యాస్ బిల్ అని ఇలా కడతాం కదా, అలాగే మేము మ్యాంగోస్కి కూడా సమ్మర్లో ఒక బడ్జెట్ పెట్టుకుంటామండి. సీరియస్గా చాలా అవుతుంది అనమాట. బట్ ఏమీ చేయలేం, సమయానికి హాలిడేస్ ఉండవు, మన ఇండియాకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడే ఫుల్ కొనుక్కుంటామండి. వారానికి 3-4 డబ్బాలు అయితే ఖచ్చితంగా ఉంటాం. సో నెక్స్ట్ వీక్ ఇంకా కొన్నే ఉన్నాయి. సో ఈ వీక్ తీసేసుకుందాం అని చెప్పి వచ్చాం అనమాట. రసాలు ఉంటాయండి ఇక్కడ, చాలా బాగుంటాయి, తెచ్చుకున్నారండి. ఈ మ్యాంగో సీజన్లో ఇలా షాపింగ్కి వచ్చాం అనుకోండి, షాప్ అంతా మ్యాంగో వాసనే వస్తాయన్నమాట, అస్సలు కొనకుండా వెళ్ళలేము. సో ఇప్పుడైతే నేను 2 వెరైటీస్ తీసుకున్నాను. 2 రసాలే. అల్పాన్సో అని ఒకటి అంటారు, ఇంకోటి అంటే కేసర్. అల్పాన్సో అంటే మహారాష్ట్ర మ్యాంగోస్ అంటండి, కేసర్ అంటే మన గుజరాతీ రసాలు అనమాట. ఈ 2 కూడా చాలా బాగుంటాయి. ఇంకా బంగినపల్లి మన చిన్న రసాలు, అవి కూడా మన తెలుగు వాళ్ళు తెప్పిస్తారండి. మొత్తానికి మ్యాంగోస్ అవి ఇవి అని ఏమి తేడా లేకుండా మొత్తం అన్ని కవర్ చేస్తామండి. టిల్ ఆగస్ట్ వరకు అసలు మాకు డోకాయే లేదనమాట, ఫుల్గా తింటాం. సో షాపింగ్ అయిపోయిందండి. మ్యాంగోస్ కొనేసుకున్నాం, చేపలు, రొయ్యలు అన్నీ కొన్నాం అనమాట. సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం మ్యాంగో ఎంజాయ్ చేసి అప్పుడు వంటలోకి దిగుదాం అనమాట. సమయా నీ ఫేవరెట్ ఫుడ్ ఏం చెప్పు? Mango. అదే చేపలు, ఫిష్ కూడా కదా. Is the mango sweet juicy? జ్యూసీ మ్యాంగో, జ్యూసీ కట్ మ్యాంగో అంటే జ్యూసీ అంటే రసాలు, కట్ మ్యాంగో అంటే బంగినపిల్ల అనమాట. మనం ఏదైనా తింటాం కదా సమయా. Yeah, I want to eat them now. I want to eat that one. ఇవి రసాలు అనమాట, కేసర్. చాలా బాగుంటాయండి, చాలా తీయగా ఉంటాయి. కిందవి కూడా ఈసారి తెచ్చాము అల్పాన్సో. ఇవి కూడా చాలా తీయగా ఉంటాయని చెప్పారు, కొంచెం చిన్నగా ఉన్నాయి బట్ బాగున్నాయి. మ్యాంగో స్మెల్ వస్తుందా? Yeah, but it's a bit hot, but it smells good. మ్యాంగో అంటే చాలా ఇష్టం మనకి కదా. Mama, చక్కగా మ్యాంగో చూసేద్దాం. can I have this one? లాస్ట్ వీక్ ఉన్నాయి, నీకు దాచిపెట్టాను కదా బియ్యంలో. అవి తిందాం ఫస్ట్. లాస్ట్ వీక్ మ్యాంగోస్ అన్నీ కొన్ని ఇందులో పెట్టానండి. చక్కగా బియ్యం బస్తాలో పెడితే బాగా మగ్గుతాయి కదా, వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో అవి ఫస్ట్ తిందాం, ఓకేనా? చూడండి అన్ని మ్యాంగోస్తో, మా బియ్యం బస్తాలన్నీ మ్యాంగోస్తో నిండిపోతాయి. తీగానే మంచి మంచి వాసన వస్తాయి అన్నమాట. అబ్బా, మామిడి పండు తింటే భలే అనిపిస్తుంది అనమాట. ఆహా, సాటిస్ఫై అయిపోతాం మౌత్ అంతా కూడా, భలే అనిపిస్తుంది. ఎంత మంచి మీల్ తిన్నా సరే ఈ మ్యాంగో సీజన్లో మటుకు అన్నం తినే ముందు తింటాం, తిన్నాక తింటాం. అసలు ఎన్ని మ్యాంగోస్ తింటామో తెలీదు. చక్కగా ఇద్దరం చెరుకోరని మ్యాంగోస్ అయితే తినేసామండి. హ్యాపీగా బోల్డంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన చేపలు, రొయ్యలు కొంచెం బాగు చేసుకొని కూర స్టార్ట్ చేసుకుందాం. రొయ్యలు అయితే ఈ వీడియోలో చెయ్యను, నెక్స్ట్ వీడియోలో చేసినప్పుడు మీకు పెడతాను వీడియో. మంచి రెసిపీ, వైల్డ్ కాట్ రొయ్యలు. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ మనకి చేపలు అనమాట. దాంతో పులుసు పెట్టుకుందాం అనుకున్నాం కదా, సో దాని పని చూద్దాం. ఇది కంగారు ఏం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సాయంత్రం అన్నీ ఖాళీ అయిపోయాక బుర్రలు ఆ పీల్ ఆఫ్ తీసేసుకుంటే ఎన్నో పచ్చడిలు అవ్వవు. చక్కగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక మంచి రెసిపీ. 3 చేపలు కదా, చక్కగా 1.5 kg ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఓ బాగుంది బాగా, మోల్డ్ మీట్ ఉంది, చాలా బాగుంది. ఇగురు పెట్టినా పులుసు అయినా? ఇగురు చేయనా? చాలా బాగుంది కదా, పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఎప్పుడు పులుసు పెడతా ఉంటాను కదా, ఈసారి ఎగురు పెట్టి చూపిస్తానండి. చక్కగా బాగుంటుంది దగ్గరికి పెట్టుకుంటే. ఇలాంటి చేపలు అనమాట, ముళ్ళు తక్కువ ఉన్న చేపలు, బాగా మీటిగా ఉన్న చేపలు మీకు ఎగురికి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు అయితే ఎగురు పెడదాం. చైతన్యకి చాలా ఇష్టం అండి ఎగురు. సో బేసిక్గా మా అత్తయ్య గారు వాళ్ళు ఎక్కువ ఎగురే చేసుకుంటారనమాట. సో అందుకు చైతన్యకి ఎగురు నచ్చుతుంది. ఈ మధ్యకాలంలో నేను వచ్చాక పులుసు తింటున్నాడు అనమాట. సో ఇలా వీకెండ్ అయితే మటుకు చాలా సరదాగా అనిపిస్తుంది అండి. అలా మార్కెట్లో ఏం దొరుకుతాయి ఫ్రెష్గా తెచ్చుకోవడం, వండుకోవడం సరదాగా అనిపిస్తుంది అనమాట. లైఫ్ని మేము చిన్నదాన్ని కూడా భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఈ చేప ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, కానీ చూస్తే ఎంత మీటీగా ఎంత బాగుందో. చేప దొరికిన దాన్ని బట్టి అండి, మంచిగా అలాంటి చేప, కార్ప్ లాంటి చేప దొరికింది అనుకోండి పులుసు పెడతాను. ఇప్పుడు ఈ చేప చూడండి ఎంత స్కిన్నీగా, ఎంత మీటీగా ఉంది కదా. ఇలాంటి చేప ఎగురికి చాలా బాగుంటుంది. దగ్గరగా పెట్టుకుంటాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదేనండి మోస్ట్లీ మా వీకెండ్ ఇలాగే ఉంటుంది అనమాట. సరదాగా అలా పొద్దున్న మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, హాయిగా మార్కెట్లోకి వెళ్ళడం, కాసేపు అక్కడ కూర్చోవడం, ఇలా అనమాట. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే బుర్రలు తోకలు కాకుండా ఓన్లీ మజ్జి ముక్కలు ఎగురు పెట్టుకుందాం. మిగతాయి తర్వాత ఎప్పుడైనా పులుసు పెట్టుకుంటానులేండి నేను. Do you have another mango? You want another mango? That's cool. నేను ఒక పక్కన చేపలు శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకో పక్కన చైతన్యకి మసాలాలు ఇచ్చాను అనుకోండి, ఇది కూడా రెడీ అయిపోద్ది కాబట్టి ప్యారలల్గా చేసేసుకోవచ్చు అనమాట వర్క్. మీరు మసాలాలు కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు చేసుకుని సీ ఫిషా లేక్ ఫిషా చూసుకోవాలి. లేక్ ఫిష్లో స్మెల్ తక్కువ ఉంటుంది. మీరు మసాలా లేకపోయినా
నడిచిపోద్ది అనమాట. బట్ సీ ఫిష్లో అలా కాదు, కొంచెం మసాలా పడుతుంది. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర, ఇంత ముక్క దాచిన చెక్క, అలాగే ఒక 6 ఇలాచీలు, ఒక 10 లవంగాలు. ఈ మసాలాలంతా కూడా నేను ఇప్పుడు చెప్పేది కేజీ చేపకండి. నేను తెచ్చుకున్నది కేజీన్నర. మనకి 3 బుర్రలు తీసేస్తే నెట్ వెయిట్ వచ్చి కేజీ వస్తుంది అనమాట. ఇప్పుడు కేజీ చేపలు కొలతది. సో ఇదంతా కూడా మెత్తగా పౌడర్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి, మసాలా ముద్దలాగా. ఇది చేసుకుంటాం కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ 2 మసాలాలు అనమాట. అలాగే ఈ ఉల్లిపాయలు ఈ లోపు ఏం చేస్తానంటే, చైతన్య దంచే లోపు, నేను అవి క్లీన్ చేసుకునే లోపు, మనకి ఇలా రోటీ కాల్చుకునేది ఉంటుంది కదండి, పుల్కాలు కాల్చుకునేది, దాని మీద ఈ 2 పెట్టేయండి. చేపలు అయితే చూడండి తెల్లగా కడిగేసాను కదా, ఈ ముక్కలు వచ్చాయన్నమాట. మనకి బుర్రలు అవి సపరేట్ చేసేస్తే ఇవి ఉన్నాయి. సో వీటిలో ఈ చేపలకు సరిపడా ఉప్పు, ఇది కారం అన్నమాట. కారం 2 teaspoons. కొంచెం వేసాను అంతే, మళ్ళీ కాస్త కూరకు సరిపడా చూసుకుంటారు. కొంచెం పసుపు, అలాగే ఆయిల్ అన్నమాట. నేను అన్నిటిలోని ఆలివ్ ఆయిలే వాడుతున్నానండి. సో ఇలా కలిపి పెట్టేసుకోండి అండి పక్కన. సో మనకి పండ్లు మసాలాలు వేగడానికి, ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి చక్కగా ఉప్పు కారం పట్టేస్తాయి అనమాట ముక్కలకి. సక్సెస్ఫుల్గా చైతన్య అయితే చక్కగా మసాలా ముద్ద రెడీ చేసి ఇచ్చాడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ 2 కాల్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, పొట్టు తీసుకుని నీట్గా మనం దంచేసుకోవడం అనమాట. ఈ 2 రెడీగా పెట్టుకుంటే కూర స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మనం కాల్చిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట దాన్ని గుజ్జుగా. మీకు మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కంప్లీట్గా మీకు ముద్ద అవ్వదు, కచ్చాపచ్చాగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చేపల కూరకి అందమే నూనె, ఉప్పు, కారం అనమాట. ఈ 3 తగ్గినాయి అంటే మీరు తినలేరు చేప. నీసు కంపు వస్తుంది, అస్సలు ఎంజాయ్ చేయలేరనమాట. సో పడాల్సిన కూరలకి కొంచెం పడాలన్నమాట. నూనె, ఉప్పు, కారం పడితే బాగుంటుంది. సో ఇది ఆలివ్ ఆయిల్ కాబట్టి ఎక్కువ వేగవలసిన పని లేదు మనకి. చిలుకలుగా చేసిన ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన ఒక 1 minute మనం ఉల్లిపాయ ముద్ద వేసేస్తున్నాం అనమాట. ఇది ఆల్రెడీ మగ్గింది ఉల్లిపాయ కాబట్టి మనకి కొంచెం వేగితే సరిపోతుంది అనమాట. 1 నిమిషం అలా వేగనివ్వండి. ఈలోపు మనకి మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటే ఈలోపు ఇది ఎగుతూ ఉంటుంది. సో ఇలా ఒకసారి కాల్చిన ఉల్లిపాయ వేసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట, బాగా వేగుతుంది కదా. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక టమాటో చాలన్నమాట, ఎక్కువ పులుపు అక్కర్లేదు ఆ గ్రేవీకి. ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయల్ని ఆ స్వీట్ రాకుండా బ్యాలెన్స్ చేయడానికి చిన్నగా ఉల్లిపాయలు వేగాయండి, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాయన్నమాట. ఇంకా వేపుతాం, మసాలాలతో వేపుతాం, చేప ముక్కలు వేసి వేపుతాం కాబట్టి బాగా వేపేస్తారనుకోండి ఇంకొంచెంసేపటికి మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటప్పటికి చాలు. ఇప్పుడు మనం నూరుకునే మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసేద్దాం. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి ఆయిల్ ఎలా వచ్చేస్తుందో, అంటే చక్కగా వేగిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు టమాటోస్ వేద్దాం. ఈ టమాటోలు వేగి గుజ్జులు అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. అలా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మీ కూర ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. లేదంటే మీకు మసాలా మాడిందంటే కూర అంతా పాడైపోయినట్టే, చేదులా వచ్చేస్తుంది, వాస్తు వచ్చేస్తుంది. అందుకు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోవడమే. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకు పట్టేలాగా కాడలు ఉన్నవి వేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి. ఇదే స్టేజ్లో మనం కారం కూడా వేయాలి, బట్ నేను ఆల్రెడీ ముక్కలు పట్టించేసాను కాబట్టి ఇంకొప్పుడు వేయట్లేదు అనమాట. మనమైతే ఇంకొంచెం చిన్న ముక్కలు కొట్టుకోవచ్చు, బట్ వాళ్ళు పెద్దదే కొట్టారు, ఇంక నేను దాన్నే వదిలేసాను. మనం మ్యారినేట్ చేసిన దాంట్లో ఉప్పు కారం కూడా వేసేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గించి వాటర్ కన్సిస్టెన్సీ సరిపడా వేసేసుకోవాలండి. ముక్క ములిగేంత వరకు వేసుకుంటే ఈ ఉప్పు కారం మసాలా అంతా పట్టి ఉడికి చక్కగా ఉంటాయన్నమాట. ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు.
5 నిమిషాలు ఈ మసాలాలతో పాటు మగ్గించానండి. ఇంకెక్కువ అక్కర్లేదు అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే అయిపోద్ది. చూడండి చక్కగా మగ్గే, మొత్తం అన్నిటికి ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా కింద ఉన్న గ్రేవీ పైకి వచ్చేటట్టు సో కలిపేసుకొని పెట్టేసుకోవడమే. సో చేపల ఎగురు అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, చూడడానికి టెంప్టింగ్గా. ఇంకా కట్టేస్తానమాట. సో చక్కటి చేపల ఎగురు అయితే రెడీ అండి. మీరు అనుకోవచ్చు తినడానికి ఎంత ప్రాధాన్యత అని. సో నేను చైతన్య కూడా తిండికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అనమాట. చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి. ఎంత బతుకుతాం, ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటే ఎంత కష్టపడతాం, అంతా కూడా మన హాయిగా మన నోరు మన నాలిక సాటిస్ఫై హాయిగా ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఎక్కడో ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది అంటే ఒక 50 కిలోమీటర్లు కూడా వెళ్ళి తెచ్చుకోవడానికి అస్సలు మొహమాట పడం అనమాట. ఎంత దూరం అయినా వెళ్ళి తెచ్చుకుంటాం, ఎంతైనా ఖర్చు పెడతామండి. తిండికి మటుకు అస్సలు ఎక్కడ లోడ్ చేసుకోమన్నమాట. సమయాన్ని అయితే ఫిష్ అని ఎదురు చూస్తాడనమాట. గిన్నె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చేపల కూర అయితే చేపలు బాగా తింటాడండి. చికెన్ మటన్ కన్నా కూడా చేపలు ఇష్టంగా తింటాడు. సో నేను కూడా ఎక్కువ చేపలే తెస్తానమాట. సో చైతన్యకి అయితే ఫస్ట్ వడ్డించేస్తాను, అలాగే సమయానికి కూడా పెడతానండి. పిల్లలకు కూడా చేపలు పెట్టడానికి ట్రై చేయండి, చాలా మంచివి అనమాట చేపలు. చక్కగా మన సముద్రంలో కానీ ఇలా గోదావరిలో కానీ దొరికే చేపలు అయితే అస్సలు మిస్ అవ్వకండి. సీజన్లో వచ్చేవి, ఏ సీజన్లో వచ్చే చేపలు ఆ సీజన్లో పెట్టడానికి ట్రై చేయండి. ముళ్ళులు ఉంటాయి, ఇవి ఉంటాయంటే మీరు కొంచెం టైం తీసుకొని ఒలిచి పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలాంటి చేపలు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోకుండా దూరంగా వెళ్ళిపోతే దొరకడం కష్టం. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా వండి పెట్టుకోవాలన్నమాట. నేను అవే చూస్తామండి. నేను చైతన్య కూడా మా ఊర్లో సీజనల్గా ఏం దొరుకుతాయి అవి తినడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తాము. చేపలు నచ్చినని తినచ్చండి, లిమిట్ ఏమీ లేదు. ముక్క చూడండి ఎంత మీటిగా ఉందో. చాలా ఇలాంటి చేపలు పిల్లలకి పెట్టడం చాలా ఈజీ. చాలా మీటిగా ఉంది. చాలా బాగుంది. సీ ఫిష్ స్మెల్ లేదు, చక్కగా మీటిగా సాఫ్ట్ ఫిష్ అనమాట. చాలా బాగుంది, సూపర్ అసలు. చాలా బాగుంది. ఫిష్ చాలా బాగుంది. గార్లిక్ ఫిష్ లాగా అలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫిష్ పకోడీ లాగా వాటికి బాగుంటుంది. అంటే కాడ్ ఫిష్ లాగా మీటీగా ఇంత ఉంది కాబట్టి చక్కగా మీరు పకోడీ వేసి చక్కగా ఒకసారి టోస్ట్ చేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. అదే నేను ఫస్ట్ టైం కాబట్టి మనకి ట్రయల్ అండి. రుచి బాగుంది, వైల్డ్ కాట్ కదా. మంచిగా మన మసాలాలతో దట్టించాం కాబట్టి మేము ఎప్పుడు అందుకే వీకెండ్స్ ఎప్పుడైనా అలా చేసుకున్నప్పుడు చక్కగా మేమే చేసుకుంటాం అనమాట. మసాలా పేస్ట్ రుబ్బుకోవడం కానీ, ఆనియన్స్ అలా పచ్చడి చేసుకోవడం కానీ అలా చేసుకుంటే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట టేస్ట్. ఆయిల్ కూడా మీరు చూసారు కదా చక్కగా పైకి తేలింది. సో ఎంత ఫ్రెష్ చేప అనమాట, చాలా బాగుంది. చాలా బాగుంది. చేపల కూరతో చక్కగా తినేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కార్ నేర్చుకోవడానికి వెళ్తానండి. చైతన్య నేర్పిస్తాడు అనమాట. వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి నాకు. బయట ట్రైనర్ చెప్తారు, మిగతా రోజులు ఏంటంటే చైతన్య నేర్పిస్తాడు అనమాట. కుదిరితే ఈవినింగ్ కూడా కంటెంట్ తీస్తాను. సో ఖచ్చితంగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వంటలు వార్పులు రావాలి, అలాగే డ్రైవింగ్ అన్నీ రావాలండి. ఆడపిల్లలు అన్నీ వస్తే మనం ఇది చేయలేము అని ఉండదు అనమాట. ఆడవాళ్ళకి అన్నీ రావాలి. ఒక మన చైతన్య ఆఫీస్కి వెళ్ళుంటే నేను చైతన్య చేసే పనులన్నీ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. అప్పుడు మనకి బాధ ఉండదు, ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. సమయాన్ని అయితే లిటరల్గా వెయిట్ చేస్తాను, అమ్మ నువ్వు ఎప్పుడు డ్రైవ్ చేసుకుంటావు, ఎప్పుడు నాకు నన్ను వచ్చి పిక్ చేసుకుంటావు అని. సో సమయానికి కూడా ఇలా అమ్మ అన్నీ చేయాలి అని అనుకుంటాడు అనమాట. సో సూన్ నేను కూడా కార్ డ్రైవ్ నేర్చేసుకుంటానండి. హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎప్పుడు నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే ఒకసారి చైతన్య ఒకసారి నేను, అప్పుడు హ్యాపీగా ఉంటుందండి. నాకు కూడా సరదాగా ఉంటుంది. డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద ఊర్లో ఇప్పుడు యూరోప్కి వెళ్ళామంటే చక్కగా 8 hours అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అలా కూడా ట్రై చేస్తుంది ఈసారి. అది బాగుంది, చాలా బాగుందండి డ్రైవింగ్ కూడా. సరే నువ్వైతే ఎంజాయ్ చేసేయి, సమయానికి అయితే తినిపించేస్తాను. సరే.